జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అన్న, దీనమ్మ దేశభక్తికి సంబంధించి ఒక అల్టిమేట్, ఒక జబర్దస్త్ న్యూస్ తీసుకొచ్చిన. ఎట్లున్నదంటే న్యూస్ అయితే మామూలుగా అయితే లేదు. నిజంగా భారతీయులు ప్రతి ఒక్కరు కూడా ఇలా ఉండాలా అనిపించే విధంగా ఈ వ్యక్తి చాలా మందికి అయితే ఇన్స్పిరేషన్ అవుతాడనమాట. అలాంటి న్యూస్ ఒకటి తీసుకొచ్చిన. విన్నాక మీరైతే ప్రతి ఒక్కరు భారతీయులంతా కూడా తెలుగు వాళ్ళు ఈ వీడియో చూసే వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో అందరూ కూడా ఈయనైతే అభినందించకైతే మానరు. ఇంకా అసలు విషయానికి వస్తా, సహజంగా ఇలాంటి వ్యక్తులు మనకు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. నరాన దేశభక్తి నిండిన ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి కేవలం ఒక డ్రైవరు, వృత్తిపరంగా ఒక డ్రైవరు. ఇతను ఒక ఊబర్ డ్రైవర్ అనమాట. ఏది ఈ ఓలా క్యాబ్స్, ఊబర్ ఇవి ఉంటాయి కదా, ఆ విధంగా ఒక ఊబర్ క్యాబ్కు డ్రైవరు. ఈయన నివసించేది వచ్చేసి ఢిల్లీలో. అయితే నిన్న రాత్రి ఎయిర్పోర్ట్ నుంచి ఒక జంటను తనకు సంబంధించిన కారులో ఎక్కించుకొని వాళ్ళు పోవాల్సిన చోటుకైతే తీసుకొని పోతా ఉన్నాడు. ఆ జంటలో ఆడమనిషి ఏమో ఒక మహిళ ఉండాలి. ఆమె అనబోతే భారతీయురాలు. దీని బతుకు చూడు ఒకసారి. కానీ మగవాడు అనబోతే వాడు పాకిస్తాన్కి సంబంధించినాడు. పాకిస్తాన్ వాడితో నీకు ఏం పని అయినా ఏమి నీకు మగవాళ్ళు ఇంకెవరు దొరకలా భారతదేశంలో? పాకిస్తాన్ వాడిదే కావాల్సి వచ్చింది నీక? సిగ్గని పిల్ల. ఏమి చేసే పాపం రా స్వామి. పాకిస్తాన్ వాళ్ళేమో ఒక పక్కన మన దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి మన సైనికుల మీద దాడులు చేస్తా, అమాయకుల మీద దాడులు చేస్తా ఉంటే ఇటు తిరుగుడుపోతూ ఉండలేమో అటు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళతో పాటు పోవడం, తిరగడం. వాళ్ళ కథ చూడండి. మీకు అంటే కొత్త ఉడికిపోతుంది రక్తం. అట్లా అంత కోపం వస్తుంది ప్రతి ఒక్కరు కూడా, భారతీయులందరికీ కూడా. వీళ్ళిద్దరు కూడా ఆ కారులో మాట్లాడుకుంటా భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం ప్రారంభించినారు. చూడండి, అంటే వాళ్ళు మాట్లాడుకునే క్రమంలో వాళ్ళు ఏంటంటే భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం స్టార్ట్ చేశారు. భారతదేశాన్ని నానా రకాలుగా తిడతా ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఓడంటే పాకిస్తాన్ వాడు, ఓడితో సమాసం చేసి ఓడితో తిరుగుతా, ఓడిది నాకుతా. ఇది కూడా భారతదేశాన్ని అంటే మాతృభూమిని ఇది కూడా చులకం చేసి మాట్లాడడం ఈ అవలేదు కూడా. భారతీయులను స్వార్థపరులుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే భారతీయులు వచ్చేసి స్వార్థపరులు అంట, కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం సుత్తపోసలు అంట. చూడండి ఒకసారి, పాకిస్తాన్ వాళ్ళు ఎట్టట్లో మనకు తెలీదా? అయితే వీళ్ళ మాటలు వింటా ఉన్నాయి, అంటే ఆలకిస్తూ ఉన్నాడు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏమని చెప్పేసి ఈ ఊబర్ డ్రైవర్ అయితే అన్నీ వింటా ఉన్నాడు. అయితే భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దని వాళ్ళతో గట్టిగా చెప్పినాడు. ఇది తప్పు, మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు, ఇది ఆ విధంగా ఒకసారి మాట్లాడద్దని. కానీ వాళ్ళు వినకుండా ఒక అహంకారంతో నువ్వేంది డ్రైవర్ గాడివి, నీదెంత అనే లెక్కలో అతను చెప్పిన మాట వినకుండా అదే పనిగా ఇంకా భారతదేశాన్ని మన భారతీయులను అయితే విమర్శించడం అయితే ఇంకా ఎక్కువ చేశారు. పైగా ఇది మోడీ ఇండియా అంట, మళ్ళీ భారతీయులను చులకం చేసి మాట్లాడడం మొదలుపెట్టారు. ఏది మోడీ ఇండియా ఏంది, ఇంకొకరి ఇండియా ఏంది? భారత్ అనేది ఈ దేశంలో ఎంతమంది ప్రజలు ఉంటారో, దేశభక్తి ఎంతమందికి అయితే ఉంటుందో, ఈ దేశ అభివృద్ధి ఎంతమంది అయితే కోరుకుంటారో, ఈ దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలా, అయితే రక్షణ రంగ పరంగాను ప్రతి విషయంలోనూ అన్ని విషయంలోనూ బాగుండాలని ఎంతమంది అయితే కోరుకుంటారో, దేశక్షేమం ఎంతమంది అయితే కోరుకుంటారో వాళ్ళందరిది కూడా భారతదేశమే. ఒక మోడీది మాత్రమే కాదు కదా. దేశభక్తులందరిది భారతదేశం, ఒక మోడీదే కాదు. అంటే వాళ్ళ మనసులో కుట్ర ఏ స్థాయిలో ఉండదు చూడండి. అంటే మోడీ అంటే పడదు, భారతీయ జనతా పార్టీ అంటే పడదు, ఇంకా పాకిస్తాన్ వాడితో ఇది దోస్తీ చేస్తానంటే దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలా. వీళ్ళకు హిందువులు అంటే పడదు. మీకు అర్థం కావట్లా? ఇక తట్టుకోలేకపోయినటువంటి మన డ్రైవర్ ఏం చేశాడంటే వెంటనే కారు ఆపేసి వాళ్ళిద్దరిని బయటకి కారులోంచి గెట్అవుట్ ఫ్రమ్ మై కార్ అని చెప్పేసి వాళ్ళిద్దరిని కారులోంచి ఎల్దోసినాడు. వాళ్ళని బయటికి దొబ్బినాడు, నడి రోడ్డు మీద. అది కూడా వెంటనే హౌ డేర్ యూ రాస్కిల్స్ అంట ఆ ఇద్దరు ఊరకక్కలను తిట్టకుండా పొట్టుగా తిట్టి ఆ నుంచి నడి రోడ్డు మీద వదిలేసి దొబ్బుకొని ఆడించి. దీంతో బెత్తరపోయినటువంటి ఈ ఊరకొక్కలు ఎవరికి కనపడకుండా చల్లగా ఆడించి అయితే జారుకున్నారంట. నేను ఒక చెప్తున్నా ఈ మాట, అది ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఊబర్ క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు డీటెయిల్స్ దాంట్లో ఇచ్చుంటారు. ఆ డీటెయిల్స్ ద్వారా వాళ్ళు యాండారు తీసుకొచ్చి ఆ పాకిస్తాన్ వాడిని, ఈ అవలే ముండను, ఈ నీతి జాతి లేని ముండను, దీన్ని ఇద్దరిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి బొక్కలో దబ్బాలి. ఎందుకు? ఈ భారతదేశాన్ని భారతీయులను అవమానించిందనుకో వాళ్లకు ఏంది దేశద్రోహం కేసు పెట్టే వాళ్ళిద్దరిని అయితే లోపల దబ్బాలి. అట్లాగే ఈ ఊబర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన్నైతే ఖచ్చితంగా భారతీయులే కాదు భారత ప్రభుత్వం కూడా వీళ్ళని అభినందించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తి పెంపొందించడం మనందరి బాధ్యత. అది అసలు విషయం. అయితే నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉండదు. ఇప్పుడు మన చుట్టూ ఉంటా ఈ దేశం సర్వనాశనం అయిపోవాలని చెప్పేసి ఈ దేశాన్ని వ్యతిరేకించేవాళ్ళు, పాకిస్తాన్ పొగిడేవాళ్ళు, పాకిస్తాన్ దత్తపుత్రులు, వాళ్ళు బోచే పుట్టినవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. కానీ ఈ దేశాన్ని పల్లంత మాట అంటే పడకుండా వాళ్ళకి ఎదురు తిరిగి దేనికైనా కూడా సిద్ధం అనిపించే వాళ్ళు కూడా లక్షల మంది కాదు, కోట్ల మంది ఉన్నారు. వాళ్ళలో ఈ అన్న కూడా ఒకడు. ప్రతి ఒక్కరిలో కూడా ఆ విధంగా దేశభక్తి అనేది ఉండాలి.
అలా ఉన్నప్పుడే ఇట్లాంటి ఊరకొక్కలన్నీ కూడా తోక ముడుచుకొని పరిగెత్తాయి. అది సంగతి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఈ ఊబర్ డ్రైవర్ యొక్క ఆయన దేశభక్తిని 10 మందికి తెలియాలా, ఆయన గొప్పతనము, నాయన మన వాళ్ళలో కూడా ఈ మారి ఉన్నారు, మనం కూడా ఆ విధంగా ఉండాలా, అతను మనకు ఒక విధంగా చెప్పాలంటే అతను మనకు స్ఫూర్తి అన్నట్లుగా ప్రతి ఒక్కరిలో కూడా ఈ దేశభక్తి అనేది పెరగాల. కాబట్టి మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నాయన మీకు దండం పెడతా, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతిదీ కూడా ఇంట్రెస్టింగ్ న్యూసే. మేము అందించే వార్తలు ఎంతమందికి చేరితే అంత మంచిదన్నమాట. ప్రతి ఒక్కరిలో కూడా ఈ జాతీయవాద భావజాలం అనేది పెరుగుతుంది. అట్లాగే దేశభక్తి అనేది వస్తుంది. ధర్మం కోసం పనిచేయాలా, ధర్మం కోసం నిలబడాలనే ఆలోచన కలుగుతుంది. మీరే ఒకసారి ఆలోచించండి. మీరు సపోర్ట్ చేయాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకవేళ మీరు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ పాటికి ఇంకా మీకు తెలిసిన మిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. దయచేసి సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోలకు సంబంధించి తప్పనిసరిగా నోటిఫికేషన్ రావాలంటే బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. అది మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.